బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు సమావేశాల్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీన హలో బీసీ చలో ఢిల్లీ అనే ఢిల్లీలో దీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు దీక్షకి సంబంధించిన గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కన్వీనర్ చిరంజీవిలు హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీన ఢిల్లీలో నిర్వహించబోయే హలో బీసీ చలో ఢిల్లీ దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాలని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం డిమాండ్ చేస్తుందన్నారు. బీసీ బిల్లుపై ఇప్పటి వరకు పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం చర్చ జరపలేదని వాపోయారు. హలో బీసీ చలో ఢిల్లీ అనేటువంటి కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ బీసీ విద్యార్థులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా గత 1 year నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లకై పోరాటం బీసీ సంఘాలు చేస్తున్నాయి. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంఘాల డిమాండ్లకు ఒప్పుకొని 42% బిల్లును ఇక్కడ శాసనసభలో ప్రవేశపెట్టి గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపడం జరిగింది. మరి ఈ రోజు అది కేంద్రం దగ్గర రాజ్యాంగ రచనలోనే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని చెప్పుకున్నాం మనం దేశాన్ని. సో కొత్త నూతన రాజ్యాంగం సృష్టించుకున్న సందర్భంలోనే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ కాబట్టి జనాభా దామాష పద్ధతి ప్రకారం మనకు కావాల్సినటువంటి రిజర్వేషన్ పాలసీస్ ని అఫర్మేటివ్ కాకుండా పొలిటికల్, ఎడ్యుకేషనల్, సోషల్ ఎవాల్యుయేషన్ గురించి ఉన్నటువంటి ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్స్ నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. సో బీసీ రిజర్వేషన్ 42% ఆమోదించి కేంద్ర ప్రభుత్వం 9 షెడ్యూల్ పెట్టడానికి డిమాండ్ చేస్తూ బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఆగస్టు 1వ తేదీన చంద్రబాబు దీక్ష కార్యక్రమాన్ని పోస్ట్ ఆఫీస్ జరిగింది. ఈ కార్యక్రమం చేసినటువంటి రిటైర్డ్ చిరంజీవి సార్ గారు, ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు, తెలంగాణ గారు, అదేవిధంగా విద్యాసంఘం అందరూ కూడా పేరు పొందడం చేస్తూ ముఖ్యంగా మేము కేంద్ర ప్రభుత్వం కూడా పడతా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ అయితే